ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరబోతుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఏప్రిల్ నుంచే పింఛన్ 4,000కు పెంచుతామని టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో ప్రకటించారు. అసలాగే దివ్యాంగులకు 6,000 పెంచుతామని హామీ ఇచ్చాయి. జూన్ 1 నుంచి పెంచిన పెన్షన్లను అమలు చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. ఈ నేపథ్యంలో పెన్షన్ల పెంపుపై అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 65.303 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులున్నారు. వీరికి పెన్షన్లు నగదు చెల్లింపుగాను నెలకు 1,939 కోట్లను ప్రభుత్వం విడుదల చేస్తోంది. ఏప్రిల్ నుంచే 4,000 పెన్షన్ పెంపు అమలు చేస్తే ఒక్కొక్కరికి 7,000 రూపాయలు చొప్పున, దివ్యాంగులకు 6,000 పెన్షన్ను జూలై 1న పంపిణీ చేయడానికి 4,400 కోట్లు అవుతుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఆగస్టు నుంచి అయితే నెలకు 2,800 కోట్లు వ్యయం అవుతోందని లెక్కగట్టారు. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదించనున్నారు. దివ్యాంగ పెన్షన్దారులు రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల మంది ఉన్నారు. వీరు ప్రస్తుతం 3,000 పెన్షన్ తీసుకుంటున్నారు. వీరి పెన్షన్ను 6,000 రూపాయలకు పెంచుతామని కూటమి నేతలు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఇవి కాకుండా పూర్తి స్థాయిలో వైకల్యానికి గురైన వారికి నెలకు 15,000 రూపాయలు పెన్షన్, కిడ్నీ, తలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నెలకు 10,000 రూపాయల పెన్షన్ అందించేందుకు ఆయా కేటగిరీల వారు ఎంతమంది ఉన్నారనే వివరాల్ని వైద్య శాఖ నుంచి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు సేకరిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛనును అమలు చేస్తామని ఉమ్మడి మేనిఫెస్టోలో ప్రకటించారు. ఆయా సామాజిక వర్గాల్లో 50 ఏళ్లు పైబడిన వారు ఎంతమంది ఉన్నారు, వారిలో ఇప్పటికే పెన్షన్ పొందుతున్న వారు ఎంతమంది అనే వివరాలను సేకరిస్తున్నారు.